శాఖ తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము 25 నుంచి 26 పడ్డాము. 2001లో ఈ పార్టీ ఆవిర్భావోత్సవము మా గౌరవనీయులైన చంద్రశేఖర్ గారు తెలంగాణ గాంధీ ఆయన పార్టీని పెట్టి 20 సంవత్సరం జరుగుతుంది. 20లో పడుతున్నాము. పార్టీ పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా పార్టీ పెట్టి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఈ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కొందరు దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ఆంధ్రులతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడుతో తొత్తు ఎవడుతున్నాడో రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ నాశనం చేయడానికి పన్నగం బట్టి పొద్దున్న లేస్తుండగా కేసీఆర్ ను ఇలా దాడిపోసుకుంటున్నాడు. కానీ తస్మత్ జాగ్రత్త ప్రజలారా, మళ్ళీ మన కేసీఆర్ గారు మన ముందడికి వస్తున్నాడు. మన అది కాంగ్రెస్ వల్ల తప్పుడు వాగ్దానాలు అలా మోసపోయిన వాగ్దానాలు నమ్మి మనము ఇలా ప్రజలు ఓట్లేసి ఇలా మోసపోయినారు. మళ్ళీ ఇంకొకరు ఇట్లనే ఉంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా గుడ్డిగా నమ్ముతున్నారు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే కాంగ్రెస్ బొందబెట్టి మళ్ళీ తెలంగాణలో టీడీపీ పార్టీని తీసుకొచ్చి మళ్ళీ సీఎం అవుతాని అందుంచి ఇలా కార్యఖండి చెప్తుండే మళ్ళీ నెక్స్ట్ నేనే వస్తా అని చెప్పి తస్మాత్ జాగ్రత్త. ఇతని ఈ దొంగ ఆంధ్ర తొత్తులను నమ్మి మీరు ఓట్లేసారు. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది తెచ్చింది తెలంగాణ మన కేసీఆర్ కాబట్టి, మళ్ళీ తెలంగాణ కాపాడేది మన బాబు కేసీఆర్ కాబట్టి మరి ఈ జెండాను మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు, కర్షకులు, ఇలా రైతులు మోసపోయారు కాబట్టి ఇక మనం మోసపోకుండా ఎన్నో పార్టీలు పుడతాయి. మళ్ళీ కేసీఆర్ ఏం చేసిందని తెలంగాణ సాధించలేదా? మళ్ళీ 60-70 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు దోసుకొని సమైకాంధ్ర మొత్తము మన దోసుకున్న వాళ్ళను ఎలగొట్టి ఈ రోజున తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ బాబు కాదా? మరి ఎవరిని కనబడతలేవా? ప్రాజెక్టులు కట్టిన కనబడతలేవా? ఈ రోజున యాదగిరిగుట్ట గాని జిల్లా హెడ్ క్వార్టర్లు గాని ఇలా భవనాలు కట్టాయి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఏ రోడ్ వేసిందా? ఏదైనా కట్టిర్రా? మరి ఇదంతా గ్రహించండి. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఇలా మనను కేసీఆర్ ను నానా విధాలుగా వాళ్ళు బద్నాం చేయడానికి మనను పక్కదో పట్టిస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. అందరూ కూడా బీఆర్ఎస్ ఈ జెండా పార్టీలో రావాలని, అందరూ కలిసికట్టుగా మన తెలంగాణ కాపాడుకోవాలని ఈ రోజున మా గంపగొడుతున్న ఆదేశాల ప్రకారంగా ఈ రోజున జెండా ఎగరడం జరిగింది. మరి కేసీఆర్ నాయకత్వం తెలంగాణ జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.